వచ్చి పోయే వాళ్ళందరినీ కరిచే ఒక గజ్జి కుక్క నేను శుద్ధపూసని అని చెప్పుకోవటానికి మీడియా ముందరకు వచ్చినట్టు ఈ రోజు ఒక బిస్కెట్ వేయంగానే మీడియా ముందరకు వచ్చి మురుగుతుంది ఒక పిచ్చి కుక్క. ఆ పిచ్చి కుక్క మురుగుతుంది కూడా మీడియా మీద, అందున ప్రభుత్వం మీద, మొత్తం మీద కలిపి ఆ పిచ్చి కుక్క మురుగుతుంది. ఆ పిచ్చి కుక్క మరెవరో కాదు, నన్ అదర్ దాన్ మెంటల్ కృష్ణ. ఈ మెంటల్ కృష్ణ అంటే ఆల్రెడీ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. లంగా జాకెట్ వేసుకున్న ఒక రూపం మీకు కనిపించి ఉండాలి ఈ పాటికి. అలాంటి మెంటల్ కృష్ణ ఇప్పుడు మీడియా ముందరకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడో, మాట్లాడుతుందనాలా అంటే ఏదో ఒకటి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందాం. అక్కడ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, దాని గురించి మీకు చెప్తా. అందులో ఉన్న మీనింగ్ ఏంటో. మీడియా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా అధికార ప్రభుత్వానికి శాశ్వత శత్రుపక్షంగా ఉండాలి మీడియా. ప్రజలకి మిత్రపక్షంగా ఉండాలి. ప్రజలకు కష్టాలు వస్తే, కన్నీళ్లు వస్తే, అన్నం లేకపోతే, రోడ్డు లేకపోతే, కరెంట్ లేకపోతే, మురుగుంటే, దోముంటే, ఏగుంటే, చెంబుంటే, ఇలాంటివన్నీ పొలాలు పండకపోయినా, అది ఎండిపోయినా, అతివృష్టి అయినా, అనావృష్టి అయినా ప్రజల తరఫున మీడియా అంటే జర్నలిజం, అంటే జర్నలిస్టు, వాడే గ్రేట్ మ్యాన్. అలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అంటే ఛానల్స్ లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. ఏం చేస్తున్నారు మీరు? ప్రజలు ఏడుస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? ప్రజలకు 2 పూట్ల అన్నం లేకపోతే మీరు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఎలాంటి వాగ్దానం చేశారు? ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రజల తరఫున మీడియా ఎండగట్టాలి. వాస్తవం. ఇన్నాళ్ళకి ఒక మీడియా గురించి మాత్రం ఒక్క విషయం కరెక్టే చెప్పాడు. మీడియా అంటే ప్రతిపక్షంగానే ఉండాలి అన్నాడు. ఓకే, ఇంతవరకు వాస్తవంగానే ఉంది. ఇప్పటి నుంచి మనాడి నెక్స్ట్ రూపం చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పింది గత 5 సంవత్సరాలు చెప్పలేకపోయాడు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు తనకు కానొచ్చింది మాత్రం ఒకటే మీడియా, ఒకటే కలర్, ఎరుపు మధ్యలో తెలుపు, దానిలో ఒక పక్కన ఒక మహానేత బొమ్మ. అది మాత్రం బ్రహ్మాండంగా కానొస్తుంది ఇప్పటికీ. ఎవరికి? మన పోసానికి. ఏం మాట్లాడుతున్నాడో విందాం ఇంకా. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో తెలుసా? కొంతమంది మీడియా, ఎగ్జాంపుల్ TV5, ABN, మహా టీవీ, ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ అసలు ప్రజల తరఫున ఉండటమే మానేశారు. అరే నిన్ను మెంటల్ కృష్ణ అన్నందుకే ఏ రోజన్నా సరే గడిచిన 5 నెలల కాలంలో ప్రభుత్వం చేసే మంచిని ఒక పక్కన చూపిస్తేనే ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, అది కూటమి కానీ లేదంటే కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా సరే ఎత్తి చూపిస్తుంది నువ్వు చెప్పిన ఈ 4 మాత్రమే. ఉన్నయి లేని కల్పించి రాస్తుంది మీ హక్కుపక్షి ఛానల్. గడిచిన 5 సంవత్సరాల్లో మీ వైసీపీ నాయకులు చేసిన దారుణాలు ఏ రోజన్నా సరే మీ సాక్షి దాంట్లో చూపించారంట్రా? సాక్షి, నేను డైరెక్ట్ పేరు చెబుతాను, మీ సాక్షి దాంట్లో చూపించారా? ఈ రోజు మీడియా గురించి గొప్ప నీతులు చెప్పడానికి నువ్వు వచ్చావే పెద్ద పత్తిత్తులాగా. వాళ్ళని నువ్వు అనేంత మొగాడివా? నీకంత దమ్ముందా వాళ్ళనంటానికి? ఈ రోజు ఏమి లేదు, ఏడుపు. ఏదైతే బిఆర్ నాయుడు గారికి టిటిడి చైర్మన్ పదవి ఏదైతే వచ్చిందో దాన్ని చూసి మీ ఏడుపు. ఎవరైనా సరే దైవానికి దగ్గరగా ఉండాలని భావిస్తారో వాళ్ళనే రాణిస్తారు రా బాబు. గత 5 సంవత్సరాల్లో మీరు చేశారు, 2 పెట్టారు ధర్మకర్తల మండలిలో. ఏమైందిరా? తిరుమలని నాశనం చేశారు. రాగాలని 2 రోజుల్లో చూపించారా మీరు చేసిన చండాలం అంతా బిఆర్ నాయుడు గారు. అదే మీ ఏడుపు కదా.
ఎక్కడికక్కడ తిరుమలలో ఉన్న చెత్త అంతా తీసుకెళ్లి కింద పడేసి ఎక్కడో చోట డంప్ చేయాల్సిన కాంట్రాక్టర్ ఒక చోట మొత్తం కుప్పబెట్టాడు రా తిరుమలలో. వెళ్ళి నువ్వు వేరు చెత్త నా కొడక, నువ్వు తీసుకొచ్చేయి ఆ చెత్త కింద. తిరుమలని దుర్గంధభరితంగా చేశారు, మాడ వీధుల్లో పందులు తిరిగేటట్టు చేశారా మీరు. అది మీ బ్రతుకు. మీ సాక్షిలో ఏ రోజైనా సరే ప్రభుత్వానికి సంబంధించి, ఇప్పుడు కాదు గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా సరే ప్రభుత్వానికి సంబంధించి ఒక్క వ్యతిరేక వార్త చూపిస్తే నా కొడక నీ కాళ్ళు పట్టుకుంటా నేను. ఇదే నా సవాల్. చూపించగలవా? చూపించే దమ్ము లేదు నీకు. ఇంకా ఏదో వాగుతున్నాడు, విందాం. కాబట్టే ఆంధ్రదేశంలో ఇంత అనర్థాలు జరుగుతున్నాయి. ఏం జరిగినాయి? కాళ్ళు ఎరగొడుతున్నారు, ఎవరయ్యి? హాస్పిటల్ పాలవుతున్నారు, ఎవరో చచ్చిపోతున్నారు, ఎవరో జైళ్ళకి వెళ్తున్నారు. ఎవరో ఎందుకు? ఎందుకు చెప్పు. ప్రశ్నిస్తున్నందుకు. ఏం ఎవరు ప్రశ్నిస్తున్నారు? ప్రశ్నించాలి? TV5 లాంటి వాడు, ABN లాంటి వాడు, ఆంధ్రజ్యోతి లాంటి వాడు, వాళ్ళు ప్రశ్నించాలి. గడిచిన 5 సంవత్సరాలు సాక్షివాడు ఏం ప్రశ్నించాడు రా ముండమోపి? అప్పుడు కూడా ప్రతిపక్షమైన టీడీపీ జనసేన మీద పడి ఏడవటమే కదా సాక్షి చేసింది. అప్పుడు కూడా టీడీపీ జనసేన మీద పడి ఏడవటమేగా మీ సాక్షి చేసింది. ఈ రోజు అదే సాక్షి ఛానల్లో కూర్చొని ఇంకా కొన్ని గొట్టం మైకులు ఉన్నాయి సాక్షికి, పిల్ల ఛానల్స్, వాటి ముందర కూర్చొని నువ్వు ఏడుస్తున్నావు, కుక్కేడుపు ఏడుస్తున్నావు. కుక్కలాగా. ఇప్పుడు ప్రశ్నించట్లా. TV5 ఎగ్జాంపుల్ చూసుకోండి మీరు. ఎవడన్నా నాలాంటి వాడు ప్రశ్నిస్తుంటే మొత్తం 1 గంట అరగంట నుంచి ఎవడో యాంకర్ లో పెట్టుకొని పోస్తాని గుండా, పోస్తాని రౌడీ, పోరాని సైకో కాకేంది రాజా? అది కాదు రాజా, సైకో కాకేంది రాజా? నువ్వు సైకో కాదా? నీ మాటలు అలా ఉండే రాజా ఒకప్పుడు. చెప్పు రాజా, చెప్పు. నీ మాటలు అలా ఉండే రాజా. ఈ రోజు గనక నోట్లోంచి మాట రాకుండా ఏదో రాజా రాజా అనుకుంటా మెల్లగా మాట్లాడుతున్నావే రాజా. ఏ రాజా, చెప్పు రాజా, చెప్పు. ఒకప్పుడు నువ్వు నోరు తెరిస్తే గనక నీ భాష ఎలా ఉండేది? వినిపిస్తా, అది కూడా వినిపిస్తా, ఆగరా నీకు. ఇప్పుడు వాడు ఎలా ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని? ఎలా ప్రశ్నించండి రా, సబ్జెక్ట్ వైజ్ గా ప్రశ్నించండి. అరే పిచ్చి వెదవా, చెప్పరా, మెంటల్ ఎదవా. TV5 యాంకర్ చెప్తున్నా, ఒరే నేను నీకే చెబుతున్నారా మెంటల్? నువ్వు శాశ్వత ప్రతిపక్షంగా ఉండాల్సిన వాడి ఉండకపోతే నాలాంటి వాడు నేనే ప్రతిపక్షంగా మారి ప్రశ్నిస్తూ ఉంటే, చస్తూ ఉంటే నన్ను ఇలాగా నువ్వెవడివి? చచ్చావా? బతికే ఉండవు కదరా. నీ ఆత్మ మాట్లాడుతుంది ఇక్కడ. ఎవడు క్వశ్చన్ చేయాలి? భారతదేశంలో స్వతంత్రం వచ్చింది. ఎలా వచ్చింది? నువ్వు చెప్పిన ఎంపీల వల్ల, ఎమ్మెల్యేల వల్ల స్వతంత్రం వచ్చిందా? ప్రజల వల్ల. అవును. వాళ్ళు కూడా రాని ఎంతో మంది ప్రజల పోరాటం వల్లే వచ్చింది. నీ ఏడిపోయింది. అనామకుడైనా, చదువులేని వాడైనా, విద్యార్థి అయినా ఏడవరా, నువ్వు ఎంపీవా, నువ్వు ఎమ్మెల్యేవా అని అనలేదు కదా. నువ్వేడు. అలాగే తెలంగాణ వచ్చింది. జై తెలంగాణ అన్నారు. ఎవరు? తెలంగాణ ఎవరు తెచ్చాడు? కొంతమంది బలిదానాల వల్ల వచ్చింది. ఆ సంగతి అందరికీ తెలుసు. తెలంగాణ బిడ్డలు తెచ్చారు. ఎన్నో వందల మంది అమరులయ్యారు. అంటే ప్రజలు తలుచుకుంటే ఒక రాష్ట్రాన్ని నిర్మించుకోవచ్చు. ఎస్, ప్రజలు తలుచుకున్నారు కాబట్టే ఒకసారి సైకో చేతిలో పెట్టాము, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నామని చెప్పి భావించే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు రా ముండమోపి. ఇప్పుడు మళ్ళీ దాని గురించి కూడా పాపం గొప్పగానే చెబుతాడులేండి, తప్పుగా ఏం చెప్పడం. ఒకసారి విందాం. స్థాపించుకోవచ్చు, స్థాపించారు. ఎగ్జాంపుల్ తెలంగాణ, సేమ్ ఆంధ్రప్రదేశ్. ఎవరినైతే ముఖ్యమంత్రి చేయాలనుకున్నారో వాళ్ళని చేస్తారు. మన నారా చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేశారు. ఎవరు చేశారా? ఎంపీలా, ఎమ్మెల్యేనా, ప్రజలు కాదు. ఒక కమ్ముడా, ఒక కాపుడా, ఒక అరే ముండమోపి, ప్రజలు అన్నావు, అంతటితో వదిలేయి. ఇందులో కమ్మ, కాపు, రెడ్డి, మాల, మాదిగా అని చెప్పి ఎందుకు వస్తున్నాయి నీకు? SC ST BCలు అని చెప్పి ఎందుకు తెస్తున్నావు నువ్వు? ప్రజలు అన్నావు, ప్రజలతోటే ఆపు. ప్రజలంటే అందరు వస్తారు, అన్ని వర్గాలు వస్తాయి. ఇందులో కులాల కుంపటి పెట్టే విధంగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు?
కొత్తగా ఏమన్నా నేర్చుకుంటున్నావా, లేదంటే కనుక మళ్ళీ మొదలుకి వస్తున్నావా కులాల కుంపటి పెట్టడానికి? ఎలాగో మీ సైకోగాడి చెప్పుంటాడు, అరే బాబు ఎల్లు మురుగు 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 అని చెప్పి బిస్కెట్లు వేసి ఉంటాడు నీకు మీ సైకోగాడు. అందుకనే వచ్చావు మీడియా ముందలకి. ఇవ్వాలా మీడియా ముందలకు వచ్చి కుక్క వాగుడంతా వాగుతున్నావు, కుక్కలాగా, పిచ్చి కుక్కలాగా మురుగుతున్నావురా నువ్వు, పిచ్చి కుక్కలాగా. ఒక మాదిగ, ఒక బ్రాహ్మణ, ఒక ముస్లిమా, అహోమైన చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఏమన్నాడు? 2014లో మీరు నాకు ఓటేస్తే ఇదిగో 600 వాగ్దానాలు చేశాడు. అరే పోసాని, నీకు ఓపెన్ ఛాలెంజ్ రా, నీకు ఓపెన్ ఛాలెంజ్. అరే పోసాని, నీకు గనక దమ్ముంటే గనక 600 హామీలు అన్నావు కదా, 600 హామీల్లో ఒక 10% 20% ఉంటాయి కదా మీ దగ్గర హామీలు లిస్ట్ తీసుకొని రారా, హామీలు లిస్టు తీసుకొని రా. నువ్వు ఎక్కడికి రమ్మంటావు చెప్పు, లేదంటే నేను వస్తా డిబేట్కి, నేనే వస్తా డిబేట్కి. నీకు దమ్ముందా? ఎక్కడికి రమ్మంటావు? సరే నీ సొంతూరు కాకాని, లేదు నీకంట దమ్ము లేదు సొంతూరు కాకానిలో కూర్చోటానికి, లేదు విజయవాడ, లేదు నీకు అక్కడ కూడా దమ్ము లేదు, వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లి, వస్తావా అక్కడికైనా వస్తావా? నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెబుతావా? అది కూడా చెప్పలేరురా మీరు. ఎందుకంటే 600 హామీలు అని చెప్పి ఒక పుకారు పుట్టించారు తప్పితే అక్కడ ఇచ్చిన హామీలు 600 లేవురా. ముండమోపి తెలుసుకో ముందల. మీ మీడియా సాక్షిగా చెప్తున్నా, 600 వాగ్దానాలు చెప్పుతో కొడతా మళ్ళీ అన్నమాట. ఇది చేస్తా తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెమ్మలు అని వేశారు. ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేయలేదు, వాగ్దానాలు ఇవ్వనే లేదు. మాక్సిమం 100%లో 5% కూడా వాగ్దానం చేయలే. ఇవ్వడానికి వల్ల బుద్ధి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు సూపర్ 6 అని ఎన్నెన్నో నవరత్నాలు అని చెప్పి నవరంధ్రాల్లోంచి రక్తం పీల్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టాడంటారు ప్రజలు. అంతేనా? నువ్వు చెప్పిన దాని ప్రకారం 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎక్కిచ్చారన్నావు. మరి నవరత్నాలు అని చెప్పి నవరంధ్రాల్లోంచి, మనిషి శరీరంలో ఉన్న నవరంధ్రాల్లోంచి రక్తం పీల్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దించేశారు అని చెప్పి నువ్వే ఒప్పుకుంటున్నావా? దానికి సమాధానం చెప్పు. ఆకాశంలోంచి నక్షత్రాలను నేను కిందకి తీసుకొస్తా లాంటి వాగ్దానాలు చేశాడు. బస్సుల్లో ఫ్రీ అమలు చేస్తారు. పిల్లలకి 15,000 ఇచ్చేస్తాం. ఇంతవరకు 5-6 నెలలు ఇవ్వాల. వాటినే ప్రచురిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ లీడర్స్, వైసీపీ క్యాడరు, వైసీపీ పార్టీ. మమ్మల్ని పరిశీలిస్తారా అని తిట్టడం మొదలు పెట్టారు, కొట్టడం మొదలు పెట్టారు, కాళ్ళు ఎరగొట్టడం మొదలు పెట్టారు, జైలుకు పంపించడం మొదలు పెట్టారు. చెప్పుతో కొడతా అబద్ధాలు చెబితే గనక. చెప్పు, పాత బాటా చెప్పు, బురదలో నానబెట్టి మరీ దాంతో కొడతా. ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళలో ఉన్న పోస్టులు నువ్వు నీ కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని, లేదా మీడియా ముందల అన్ని ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ ముందల మైకులు పెట్టుకొని వాళ్ళందరూ చూసే విధంగా, అక్కడ ఉన్న మహిళా జర్నలిస్టులు కానీ, మిగతా జర్నలిస్టులు కానీ, లేదంటే నీ కుటుంబ సభ్యులు చూసే విధంగా కానీ, ఈ వర్రా రవీంద్రారెడ్డి కానీ, ఇంటూరు కిరణ్ కుమార్ కానీ, లేదంటే గనక సుధారాణి కానీ, ఇప్పుడు అరెస్ట్ అయిన జయరాం రెడ్డి కానీ, వీళ్ళందరూ రాసిన పోస్టులు నీ కుటుంబ సభ్యుల సాక్షిగా, లేదంటే లైవ్ మీడియా ఛానల్స్ లో ఒక్క పోస్టు చదివి వినిపించు. నువ్వు వాళ్ళు ప్రశ్నించారు అంటున్నావు కదా, ఆ ప్రశ్నించారా లేదా అనేది నీకు తెలుస్తుంది. ఎరా అది మనుషులు వాడే భాష అంటారా? అది మనుషులు వాడే భాష? అది ప్రశ్నించడం అంటారా? ఎవరికి పుట్టారో అని అడగటాన్ని ప్రశ్నించడం అంటారా? ఒక మహిళ తన శీలాన్ని శంకించడం ప్రశ్నించడం అంటారా? సొంత చెల్లెలు రా, జగన్మోహన్ రెడ్డి గారి గారాల చెల్లెలు రా. ఎవరైతే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఉన్నారో ఆయన ముద్దుల కూతురు రా, షర్మిల గారి పుట్టుక గురించి మాట్లాడారు రా. ముండా మోపి అది ప్రశ్నించడమా? నువ్వు ఇంకా ప్రశ్నించడం అంటున్నావు కదా, నువ్వు మాట్లాడిన మాటలు
ఇదిగో చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు వాగిన వాగుడురా. మనోడు చంద్రబాబు కొడుకు కదా, వాళ్ళ అయ్య సొమ్మిడిది కాదా, వాళ్ళ అమ్మ సొమ్మిడిది కాదా, వాళ్ళ భార్య సొమ్మిడిది కాదా, కుటుంబ సభ్యులు కొనుక్కున్నారు అక్కడ హెరిటేజ్. నా కొడక వాడు వీడు కొడుకు కాదా అనటం ప్రశ్నించటం అంటారా? ఎరా ముండమోపి, ఇది ప్రశ్నించటమా? చెప్పు. ఇందులో ఉంది హెరిటేజ్ తీసుకున్నారు. ఇక్కడ ఇదే ఏరియా. మా అమ్మతో నాకే సంబంధం, నా పిల్లలతో నాకే సంబంధం లేదు, నా పేరు లేదు కాబట్టి వీడు జైల్లో పెట్టండి, పోతానికి ఇష్టపడలేదు. ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి సార్, నువ్వెందుకు సత్తావరా? పాపి చిరాయి ఊరా నువ్వు. ఏమంటాడు, మా నాన్న సంపాదించుకుని నేను వదిలేసి వెళ్ళిపోతాడా? నా తర్వాత నా కొడుకేకి వారసుడు. హెరిటేజ్ లో సంపాదించావు, పాపి చిరాయి ఊరా నువ్వు. వారసుడు మీ కుటుంబ సభ్యులేగా. అంటే నీకు తెలియకుండా ఇక్కడ మీ అమ్మగారి స్థలం కొందా? ఇస్ ఇట్ పాసిబుల్? అరే, హెరిటేజ్ అనేది ఒక సంస్థ ముండ, అది కూడా తెలియకుండా నువ్వు ఆ రోజు మాట్లాడావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడావు, లోకేష్ గారి గురించి మాట్లాడావు, కొడుక కాదా అని మాట్లాడావు. నా కొడక, నీ తల్లి గారి గురించి నేను మాట్లాడితే ఎలా ఉండిద్దిరా? నీ తండ్రి గారి గురించి నేను మాట్లాడితే ఎలా ఉండిద్దిరా? నీకు తట్టుకోగలవా? ప్రశ్నిస్తున్నా, నేను ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నించడం నువ్వు హక్కు అంటున్నావు కదా. నీ పుట్టుక ఎలాంటిది అని నేను ప్రశ్నిస్తాను, నువ్వు తట్టుకోగలవా? చెప్పు. అది కూడా ప్రశ్నే కదా, దానికి సమాధానం చెప్పగలవా? ఇలా అడగాలని అందరికి ఉండిద్ది, కానీ సంస్కారం అనేది కొంచెం అడ్డం వస్తుందా మాకు. ఒకళ్ళ శీలాన్ని శంకించేటప్పుడు నీ పుట్టుక గురించి ఎవడైతే మాట్లాడుతున్నాడో వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ పుట్టుకల గురించి మాట్లాడుకొని తర్వాత ఎదుటాల గురించి మాట్లాడండి. ఈ ముండమోపి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా వాగాడండి. వినిపిస్తా ఈడు ప్రశ్నించడం అంటున్నాడు కదా, ఇది ప్రశ్నించడం అని చెప్పి ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే మానవత్వం తెచ్చుకో. చిరంజీవి గారు చెప్పలా, ఇది ప్రశ్నించడం అని ఎవరైనా అడగండి. చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే నాకు తండ్రిలేయండి, నోరు ముసి ఎట్టుకెళ్ళని అన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయాడు. అవి తెలియ చెప్తున్నా, ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. బతుకుండి ఏం బొచ్చు పీగుతావు నా కొడక? నువ్వు బతుకుండి ఏం బొచ్చు పీగుతావు? ఇంట్లో ఆడపిల్లల దగ్గరికి వెళ్తున్నావు అంటే కనుక నీ పుట్టుక ఎలాంటిదిరా ముండమోపి నా కొడక? ఇది ప్రశ్నించటమా? ఇది నీ భాష? ఇది సంస్కారమా? ఇలా మాట్లాడినందుకు అరెస్ట్ చేయకూడదా? లేదంటే కనుక వాళ్ళకి దండేసి ఊరేగింపు చేసి నా కొడుకులకు సన్మానం చేయాలా? నేను ఓపెన్ ఛాలెంజ్ రా, ఈ వైసీపీ కొడుకులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరి పోస్టులు నీ కుటుంబ సభ్యుల ముందర, ముఖ్యంగా నీ భార్య, నీ పిల్లలు, లేదంటే నీ తల్లి గారి బతికుంటే కనుక నీ తల్లి గారి మధ్యలో లౌడ్గా అంటే పెద్దగా చదివి నువ్వు వినిపించగలవా? వాళ్ళకి వినిపించే దమ్ముందా? అరే వైసీపీ సైకోల్లారా, మీకు స్ట్రైట్ గా చెబుతున్నా, విధానపరంగా మాట్లాడుకుందాం, విధానపరంగా చర్చ చేద్దాం, అందరం మాట్లాడదాం విధానపరంగా. తప్పు చేస్తే కనుక ఎవరినైనా సరే ప్రశ్నిద్దాం. అది ఏంది విధానపరంగా. ఒక్కసారి పుట్టుకల గురించి దాకా మీరు వెళ్తే కనుక ముందర మీ పుట్టుక ఎలాంటిదో మీరు తెలుసుకొని, మీ పుట్టుక మీకు ఎలాంటిదో తెలుసుకొని అప్పుడు రండి మీడియాల ముందలకి. అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం పోసానిగా నీకు చెబుతున్నా, గ్యారంటీగా కాకానిలో నడి రోడ్లో గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తామని చెబుతున్నా గ్యారంటీగా.